హాయ్ ఫ్రెండ్స్. నేను మీ వీరబాబుని కొన్ని మాటల్లో మీతో షేర్ చేసుకుంటా. మానవులందరూ శాంతి భద్రతల్ని కాపాడి రక్షించాలి. ఎవ్వరి మనశ్శాంతి ప్రశాంతతకు మనం భంగం కలిగించరాదు. మనం హాయిగా ఆనందంగా జీవిస్తూ ఇతరులను కూడా అలాగే ఉంచాలి. తోటి మానవుల అవసరాలను గుర్తించి అవి మనం తీర్చాలి. సమస్యలను స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవాలి. ఒకరికి ఒకరు గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవాలి. మనం సంతోషంగా సరదాగా గడుపుతూ ఇతరులను బాధించడం, దుఃఖాన్ని కలిగించడం మంచిది కాదు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఎప్పుడూ మన స్వార్థమే చూసుకోరాదు. ఇతరుల మంచి చెడులు కూడా మనం చూడాలి. మంచి పనులకు ఎప్పుడూ ముందుండాలి. మీకు నచ్చని ఇష్టం లేని వ్యక్తులపై కొంతమందిని రెచ్చగొట్టి వాళ్ళ మీద పంపి గొడవలు పెట్టించరాదు, కొట్టించరాదు. పనిచేసేవారిని చేయించుకునే వారికి బాధ ఉండదు. మధ్యలో ఉండేవారే చేస్తారు కొన్ని చోట్ల అతిగా. కొన్ని చోట్ల యజమానులే వేధిస్తారు. కొన్ని చోట్ల పనివాళ్ళే శత్రువులు. కొన్ని చోట్ల పనిచేసేవారి జీతాలు చూసి వాళ్ళకి పడి ఏడుస్తారు. వాళ్ళని ఏదో రకంగా వెళ్ళగొట్టాలని ప్రయత్నం చేస్తారు. విభేదాలు సృష్టిస్తారు. దయచేసి పని చేసుకుని కష్టపడి బ్రతకడానికి వచ్చిన వారిని ఎక్కువ టార్చర్ చేయవద్దు. అది చెయ్యి, ఇది చెయ్యి, మళ్ళీ చెయ్యి, సరిగ్గా చేయట్లేదు, మంచిగా చేయట్లేదు అని వెనకాలే ఉండి వాళ్ళని చంపుకొని కాల్చుకొని తినవద్దు. బుర్ర తినవద్దు. ఎవరిపైనా కష్టపెట్టినప్పుడు, బాధ పెట్టినప్పుడు ఆ స్థానంలో నువ్వుండి ఆలోచించు ఏమనిపిస్తుందో ఎవరినైనా. చెప్పేవారికి బాగానే ఉంటుంది. చేసేవారికి ఆ కష్టం, ఆ బాధ, నొప్పి ఏంటో తెలుస్తుంది. మిమ్మల్ని వాళ్ళు అలా చేస్తే ఊరుకుంటారా? ఊరుకోరు. కొంచెం సామాజిక స్పృహ, మానవత్వంతో ఆలోచించండి. పని చేసే దగ్గర పెత్తందారులు పని చెప్తారు. అది నా పని కాదు, నేను చేయనంటే, నేను చెప్పిన పనే చేయవా, నన్నే ఎదిరిస్తావా, నీ సంగతి చూస్తా, నీ అంతు తేలుస్తానని బెదిరించరాదు అసలు. ఏదైనా దొంగతనం నిందలు, ఏ అక్రమ సంబంధ వ్యభిచార నిందలు వేసి అందరినీ నమ్మిస్తారు. ఈ వస్తువులు ఏమి ఇవ్వకపోయినా, వాళ్ళ చెప్పిన పని చేయకపోయినా, వాళ్ళ అడిగిన వస్తువులు ఇవ్వకపోయినా ఇలా అందరూ కలిపి కొడతారు. వ్యతిరేకించిన రౌడీజం, గుండాయిజం చూపిస్తారు. ఎందుకు ఇలా చేస్తారో నాకు తెలియదు, అర్థం కాదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.